ప్రతివారు ప్రతి వ్యక్తి మానవుడు మాత్రమే తన్ను తాను అవగాహన చేసుకుంటాం. స్వయం అనుభవమే, ప్రత్యక్ష అనుభవమే, స్వయం సాక్షాత్కారమే అని మాత్రమే నిర్గుణ చైతన్య స్వానుభవంతో సరళంగా, సులభంగా, తిన్నగా, సూటిగా స్వయం ప్రబోధ, స్వయం సూచనల అవగాహనను ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గుర్తించి మనందరి సహజ స్వరూపం, తత్వం, నైజం, స్వభావం సచ్చిదానంద పరిపూర్ణ మౌన స్వరూపంగా ఉన్నది. అట్లు ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించడమే స్వయం సాక్షాత్కారము. అదే మౌన సహజస్థితి అనండి, ఆనంద సహజస్థితి కావచ్చు, ఉనికి సహజస్థితి కావచ్చు, పరిపూర్ణ సహజస్థితి కావచ్చు. ఏ స్థితి అయినా ఉన్నట్లుగా గ్రహించడమే స్వయం సాక్షాత్కారం. ఇక్కడ నమ్మకానికి అపనమ్మకానికి రెండు ప్రసక్తి, అప్రసక్తం. ప్రశ్నించిన వాడే సమాధానం పొందాలి. ఆ ప్రశ్నించిన వాడు ప్రశ్న యొక్క సమాధానం అంటే ప్రశ్న సందేహం, సందేహ నివృత్తిగా సమాధానం కూడా వచ్చినా గుర్తుపట్టాలి కదా. వాడు సందేహం వచ్చింది, నేను దేహంగా ఉన్నాను స్వానుభవంతో. దేహంగా ఉన్నప్పుడు నేను పురుషుడా స్త్రీనా షండుడను అనుమానం వచ్చింది అనుకోండి. అప్పుడు ఎవరినైనా అడుగుతాడా? అడగడా? అడుగుతాడు అనుకోండి. పురుషుల యొక్క లక్షణాలతో పురుషుని గుర్తు చేస్తారు తల్లి, తండ్రి, గురువులు, అతిథులు. ప్రతి మానవుడు అంతే, ఇంకో రకంగా చేయరు కదా. అమ్మ ఆకలి అంటే ఏమిటి అని అడుగుతాడు. సరే చెప్తారా అంతే. అమ్మ ఆకలి అంటే ఏంటి? అమ్మ ఆకలి ఏంటంటే అమ్మ బాగాలేదు, ఏదో ఉంది, లాగేస్తుంది, ఇది ఆకలి అంటుంది. అంటే వాడు అనుభూతితో అడిగితే అనుభూతిని గుర్తింపజేస్తే చాలు, సాక్షి చైతన్యంతో తెలుసుకుంటే చాలు. అంటే గుర్తించడం, తెలుసుకోవటం, స్వయంగా గమనించడం, స్వయంగా భావించి స్మరణతో ఉండటమే సాక్షాత్కారం. ఇక్కడ విశ్వాసం అవిశ్వాసం రెండు ప్రసక్తి లేదు. ఎందుకంటే విశ్వాసం దేహం ఉన్నది అన్నదానికన్నా ప్రకృతి ఉందన్న దానికి అనుభవం, ఇది విశ్వాసం కదా. ఆ ప్రకృతి ఉండబట్టి నేను ఉన్నానంటాం విశ్వాసం. అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. ప్రకృతి ఉన్నందున నేను ఉన్నాను. ప్రకృతి అంటే ఏంటి? నింగి నెల కలిసిన భూ పదార్థం, పృష్టం. మీరు ఎక్కడున్నారు? ఏ లోకంలో, ఏ గ్రహంలో ఉన్నారు? సూర్యగ్రహంలో ఉన్నారా, చంద్రగ్రహంలో ఉన్నారు? ఎక్కడున్నారంటే ఏంటారు? భూమి మీద పుట్టానురా, భూమి మీద ఉన్నాను, భూమి దగ్గర ఉండే మాట్లాడుతాను, నేను దేంతో మాట్లాడుతున్నాను. అది స్వానుభవమే కదా. భూమి మీద ఉండి నేను ఎక్కడున్నాను నేను వెతికేవాడు ఉంటాడా? పోని వెతకండి. భూమిని వెతుకుతారా? భూమి మీద ఉన్నారంటే మీరు భూమి మీద ఆధారపడ్డారని అర్థం. ఆధారంగా భూమిని వెతుకుతారా? ఆధారపడ్డ మీరు భూమిని అడగండి. భూమి నీ మీద నేను ఎక్కడ కూర్చున్నాను, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడిగితే సమాధానం ఉంటుందా? ఇంపాసిబుల్ చెప్పదు. కానీ ఏంటి? భూతత్వం అంటే ఏంటి? పంచభూతములు. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశ అవకాశ సహిత, అంటే అవకాశం ఉంది. అవకాశాన్ని శూన్యమని, ఖాళీ అని, బయలని, బట్టబయలని, స్థూలాకాశం అని, చిత్తాకాశం అని, ఆకాశాలు అనేకంగా సందర్భోచితంగా అనేక శాస్త్రాలు అనేక విధాలుగా బోధించాయి. ఒక వ్యక్తి ఒకటే ఆకాశాన్ని చూస్తాడు. ఏది? భూతాకాశం. భూతాకాశం, భూతములు అంటే జీవులు. అంటే భూతాకాశం అంటే ఇంద్రియాలతో గోచరించేది ప్రత్యక్ష అనుభవం. ఇంద్రియాలు అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలతో గుర్తించి గమనించి తెలుసుకున్నావు. అంటే కంటికి కనబడ్డప్పుడు దృశ్యాకారంగా నామరూపాలతో సతతం నిరంతరం ప్రతిక్షణం వికారము, వికారం అంటే పరిణామంతో
పణం ఉంటూనే ఉంటుంది. ఈ పణాన్నం ఎంతవరకు ఉంటుంది? సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆ ద్రవ్యరాశే అనుభూతిగా ఉన్నదే స్థూలాతి స్థూలమైనటువంటి భూపదార్థంగా ఉన్నది. దీన్ని ఎవరు తయారు చేసే ప్రసక్తి వద్దు. కారణం భూపదార్థం ఉంది, ప్రత్యక్ష అనుభవం. ఎలా ఉంది? అవకాశ ఆకాశ సహిత శూన్యంతో కూడి తానున్నాడు. ఇక్కడ శూన్యం అనకూడదు, మాట్లాడేవాడు తానే ఉన్నాడు కాబట్టి ఆకాశంతో కూడి అవకాశం ఇచ్చింది. దేనికి? అగణిత అపరిచ్ఛిన్న అవిచ్ఛిన్న అవిభాజ్య. అపరిచ్ఛిన్న అంటే ముక్కలు ముక్కలుగా చేయటానికి. ఏదైనా ఆహారం తిన్నాం అనుకోండి, సపోజు అటువంటి తింటాం, ముక్కలు ముక్కలుగా తీసుకుని తింటారా? డైరెక్ట్గా ఒక గెల ఉంది చిన్న సైజు గెల, అది తీసి ముక్కలు ముక్కలుగా తీసి తింటారా? తిండు. అది జంతువులు చేస్తాయి. చిన్న చిన్న సైజుగా ఉన్న మొక్క తినేస్తాయి ఆకలి బాధకి. అప్పుడు మనం ఏం చేస్తాము? మానవులు పై భాగం అంతా తీసి చక్కగా తీసి శుభ్రంగా కడిగి, అది చక్కెరగలు కావచ్చు, మామూలు అట్టుబండి కావచ్చు, ఇంకా ఏ రకమైన అట్టుబండి కావచ్చు, తోలు తీసి లోపల దాన్ని తీసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు మానవాకారం ఉండే మానవుడికి సమాధానం ఏం చెప్పాలి? సృష్టి మూలం ఏంటి? సృష్టి పంచభూతాలు. పంచభూతాలు విశాలంగా అంతటా ఉన్నది ఏది వ్యాపకత్వంతో ఇచ్చినట్టుగా ఉన్న ఆది మధ్య తుది లేని లక్షణం ఇది దేనికి ఉంది? ఆకాశానికి ఉంది. ఆకాశం అంటే నింగని, గగనమని, బయలని, లోబయలని, బట్టబయలని, శూన్యమని, నిజామని, ఆవరణ, ఖాళీ ప్లేసు. ఆ ఖాళీ ప్లేస్లో ఏముంది? అరణ్యము అన్నారు. కాకులు దూరం కారడివి, చీమల దూరని చిట్టడివి. సూర్యకాంతి కిరణాలు కూడా పడవు అంజాన్ అడవుల్లో కొన్ని సందర్భాలు, కొన్ని చోట్ల. అలాంటి మనకు కూడా అన్నమలై కొండల్లో, తిరుపతి కొండ కూడా దట్టమైన కొండల లోపలికి వెళ్తే కనబడవు. పగలని తెలుస్తుంది, కిరణాలు చూడలేం, సూర్యుని కూడా చూడలేం. సరే, అడవి అంటే ఏంటి? అనేక పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నది. అరే కొండ మీదకి వెళ్ళొస్తానంటే కొండ అంటే ఏంటి? ఒక చిన్న సైజు కొండలు, కొంచెం పెద్దవి కావచ్చు. అక్కడక్కడ చెట్లు చేమలు ఉంటూ, పచ్చగడ్డి ఉంటూ, ఆవులు గేదెలు మనుషుల పైకి వెళ్ళి కిందకి దిగుతుంటారు, దేవాలయం ఎగురుతారు. కానీ ఇలాంటి కదా మహోన్నత పెద్ద పెద్ద వృక్షాలు. ఆ వృక్షాలు జీవరాశులు, సర్ప, అన్ని రకాల విష జంతువులు, మంచి జంతువులు అన్ని రకాలు నివసిస్తున్నాయి. ఒక వ్యక్తి చూస్తాడు, అరే ఈ అడవి ఇలా ఉంది, ఈ ప్లేస్ చాలా బాగుంది, జలపాతాలు ఉన్నాయి, నది ఉంది. కాబట్టి ఆయన యొక్క విశేష జ్ఞానంతో, అంటే విజ్ఞానంతో, సామాన్య తెలియదు, దాన్ని ఏదో విధంగా తయారు చేయాలని ముడి పదార్థంగా ఉండేటువంటి భూతత్వమైన అడవిని చెట్లన్నీ కూడా కోసేశాడు. సుమారుగా ఒక 50 ఎకరాలు. ఆ తర్వాత మిగతా కూడా కోసం 100 ఎకరాలు చేశాడు. మళ్ళీ వస్తానని వచ్చాడు. మళ్ళీ వచ్చేప్పటికి చిన్న చిన్న మొక్కలు ఏమన్నాయి కానీ పెద్ద అది అడవి అంటారా, ఖాళీ స్థలం అంటారా? ఖాళీ స్థలం. అక్కడ కట్టడాల నిర్మాణాలు చేసి దేవాలయాన్ని ఇదని అదని గురుసు ఏదో విధంగా మానవ సంఘం అక్కడ చేరి వాళ్ళు కూడా అక్కడే నివసిస్తారు. ఆది మానవులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి కావచ్చు. ఖాళీ చేసిన ప్లేస్ ఖాళీ ప్లేస్ ఖాళీగా ఉంచాం కదా. మన లక్ష్యం ఉందిగా, మన ఆదర్శం ఉందిగా. ఒక దేవాలయాలు కట్టిస్తాడు, అనుబంధాలు కట్టిస్తాడు, వర్కర్స్ని పెడతారు, ఆరోగ్య కేంద్రం, ఆ విధంగా టీవీ, ఇవన్నీ పోస్ట్ ఆఫీసు, సందర్భోచితంగా కరెంటు, ఇవన్నీ కూడా సోలార్ అన్నీ పెడతారు. అప్పుడు ఏమంటారు? దాన్ని పట్టణమా పల్లె అంటాం. జనసమూహం అన్నారు. అడవి అంటే ఏమిటి? చెట్లతో ఉంది. చెట్లతో ఉన్నప్పుడు జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, క్రిమికటకాలు ఉంటాయి, రకరకాల సలేరులో కూడా ముసళ్ళు అవి ఉంటాయి, లోయలు ఉంటాయి, సరస్సులు ఉంటాయి, అన్నీ కూడా అడవైంది. ఆ చెట్లు మొత్తం తీస్తే ఉంది ఖాళీ అయింది. అనేక ఆలోచనతో, అనేక భావాలతో, అనేక సంకల్పాలతో, అనేక తలంపులతో, అనేక భావాలతో, వాసనతో ఉన్నది మనసు, బుద్ధి, చిత్తాంకారం అనుకున్నా నేను ఉన్నాను అనుకునేవాడే. అనుకునేవాడు ఎలా ఉన్నాడు? అనేక ఆలోచనతో, ఆలోచన లేకుండా, సంకల్పాలు లేకుండా, కోరికలు లేకుండా, గుణాలు లేకుండా, చూసేవాడు చూపు చూడబడేది లేకుండా
కర్త కర్మ క్రియలు లేకుండా, త్రిపుటి లేకుండా, ద్వైతం లేకుండా, అద్వైతం లేకుండా, ద్వైత లేకుండా నేను ఉన్నాను అనే వ్యక్తి కానీ, మనిషి కానీ, నరుడు కానీ ఉన్నాడా? లేడు. నరుడు మానవ సమాజంలోనే ఉన్నాడు. మానవ సమాజంలో నరుడు ఎలా ఉన్నాడు? భార్య పిల్లలతో, తల్లిదండ్రులు, గురుతో కూడి పక్షుల జాతి, జంతువుల జాతితో తనతో ఉండే పట్టణాలు ఉండవు. పాలు కావాలి, గేదె ఉంది, పాలు కావాలి, మేక పాలు, గొర్రె పాలు, రకరకాల అన్ని వృత్తులు ఉన్నాయి. మనిషి బతకడానికి కావాల్సిన వృత్తులు అన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు మనసు అంటే ఏమిటి, మనోతత్వం అంటే ఏమిటి, మనసు మూలం ఎలా వెతకాలి? ఇప్పుడు వద్దాం. ప్రశ్న: సృష్టి మూలాన్ని వెతుకుతావా? నేను లేకుండా సృష్టి మూలం ఎలా ఉంది? ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేవాడు, వినేవాడు, చూసినవాడు, ఎవరు గమనించేవాడు నేనున్నాను, నేనే అంటే నేను అనే శబ్దంతో, చలనంతో, భావంతో, ప్రాణశక్తితో నేను అనే పదార్థమే ఉనికితో ఉన్నది. ఎలా ఉన్నది? ఉనికితో. సత్ పదార్థం ఎలా ఉంది? చిత్ పదార్థం అనుభవానుభూతితో. చిత్ ఎలా ఉంది? సామాన్యమైన తెలివితోనే, సామాన్యమైన జ్ఞాపకంతోనే, సామాన్యమైన తెలివితోనూ, సామాన్యమైన జ్ఞాపకంతోనూ, సామాన్యమైన జ్ఞానంతోనూ, సామాన్యమైన స్పృహతోనూ, సామాన్యమైన ఎరుగుతోనూ, సామాన్యమైన భావంతోనే ఉన్నది. అంటే సామాన్య జ్ఞానం కాదు, కామన్ సెన్స్, సహజంగా తెలివి. ఎలాగంటే తల్లికి 10 మంది పిల్లలున్నా, ఇద్దరున్నా అమ్మని గుర్తుపడతారా లేదా? అమ్మ స్థానం ఇంకొని పెడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే గుర్తించి, గమనించి, తెలిసిన లక్ష్యంతో ప్రతి వ్యక్తి, ప్రతి జీవి ఉంది. ఇప్పుడు మనం మనసులో సందేహాలు మనకే వచ్చిన సమాధానం మనమే పొందాలి. సందేహం ఏమని వచ్చింది? సృష్టి ముందా, నేను ముందా? సృష్టి ముందని చెప్పాలంటే మనిషి ఉండాలి. జంతువులతో సృష్టి ఉంది, సృష్టి మూలాలు అయితే సృష్టికి ఆధారంగా దేవుడు ఉన్నాడు, లేడు, హేతువాదం, ప్రకృతి అనే చర్చ, సమాధానాలు, సందేహాలు, అప్రస్తుతం అవి లేవు. నువ్వు మాట్లాడితే ఒకసారి బదులు చెబుతాయా? జంతువులు బదులు చెబుతాయా? కొడుతుంటే ఏడుస్తాయి, బాధపడతాయి, ఏడుస్తుంటాయి, జాలు వీడి వదిలేస్తావు. అలాగే కోడి అనే మింగేస్తుంది. ఎంత చదువుకున్నా కొనసేవ మనిషి మింగేస్తుంది, కేకలు పెడుతున్నా, దయాదక్షిణ ఉండవు. ఎందుకు? ఆకలి వాటికి. అసలు మనిషి ఆకలికి ఏం తింటాడు? ఆయా ప్రాంతాలను బట్టి పక్షుల్ని, వీటిని, పిల్లలు, వీళ్ళు పెట్టేస్తారు. పులుల మాంసం తిని బతికే వాళ్ళు ఉంటారా? సాధారణంగా ఏను మాంసం తిని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా వచ్చేసింది ఆది మానవుల నుంచి. ప్రస్తుత కార్యక్రమానికి సృష్టి ముందా, నేను ముందా? సృష్టి అంటే ఏంటి? ఈ జగత్తు. ఈ జగత్తు అంటే ఈ భూమి. ఈ భూమి అంటే ఈ ధాత్రి. ఇదే ప్రపంచం. ఈ ప్రపంచం ఉంది. సమస్త ప్రాణికోటితో సహా మానవుడు అనే ప్రాణి అంటే మానవుడు, నరుడు, మనిషిగా నేను ఉన్నాను. మనిషికి వచ్చిన సమాధానాలు, సందేహాలు మనిషే అనుభవం ఉన్నవే. అనుభవం ఉన్న వాటిని సందేహించడం అప్రసక్తం, సమాధానం పొందడం అంతగానో అప్రసక్తం. కానీ వ్యవహార జ్ఞానంలోనే ఈ దేహంతోనే ఈ నిర్గుణ చైతన్య స్వామి వినేటువంటి మీరు, జిజ్ఞాసులు, సాధక పట్టులు అందరూ కూడా ఈ దేహం ద్వారానే తగిన సందేహాలకు సమాధానం కావాలి. ఏంటి? ప్రపంచం, జగత్తు, ఈ సృష్టి, అది విశ్వ సృష్టి అని సరే, దాని స్వరూప స్వభావం ఏమిటి? దాని మూలం ఏమిటి? ఒక ప్రశ్న. ప్రశ్నించేవాడు మూలం ఏంటి? వాడు దేహంగా ఉన్నాడు. అప్పుడు దేహం మూలం ఏంటి? ఇప్పుడు ఏది వెతుకుతారు మీరు? మూలాన్ని. నువ్వు ఉంటేనేగా ఇది. కాబట్టి నేనే ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? పంచభూతాలతో ఉన్నాను. పంచభూతాలతో శరీరం ఉంది కదా. అంటే కన్ను మూసినా తెచ్చిన శూన్యంగా ఉన్న ఆకాశం ఉంది, ఖాళీ. ఆది తుది మధ్య లేదు. దాని మూలాలు ఎత్తుకండి. ఎలా ఎత్తుకుతారు? గమనించారు ఆకాశాన్ని. ఆ గమనిస్తే కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? శరీర స్పర్శ అనుభూతి ఉంటుంది, ఆకలి అనుభూతి ఉంటుంది, కదిలిక అనుభూతులు ఉంటాయి. కూర్చోవటం, నుంచోవటం, పడుకోవటం, దొరదొస్తూ గోక్కోవటం, తింటూ ఉండటం కళ్ళు మూసుకుని కూడా చేయొచ్చు. కారణం ఏంటి? గుడ్డాడు, కళ్ళు లేనాడు స్వశానుభూతితోనే వాసన చూసి ఇది అన్నము, ఇది పండు, ఇది మజ్జిగ, ఇది పాలు గుర్తిస్తాడు. అంటే ప్రతిదీ కూడా
గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతోనే సహజ సామాన్య జ్ఞానంతో తాను ఉన్నాడు. ఎవరికి వారే ఉన్నాను. నేను, మీరు, వారు, వీరు, ఆమె, అతడు ప్రసక్తితో ప్రతి వారికి ఎవరికి వారే నేనే ఉన్నాను. స్వానుభవం నేను గమనించడానికి స్వానుభవం నేనే చాలును. స్వానుభవం నేను స్వతో ఉంది. స్వని గుర్తించి గమనించడానికి స్వయే చాలుగా. స్వానుభవం ఎరుకును గుర్తించి గమనించి తెలుసుకోవటానికి ఎరుకుతో ఎరికే చాలుగా. భావంతో భావమే చాలుగా. శబ్దంతో శబ్దం చాలా అనకూడదు. శబ్దం జడ పదార్థం, కదిలి జడ పదార్థం, చైతన్యవంతం ఉంది. ఆ జడానికి నేను నేను అనే భావం ఉంది కదా. అంటే భావం శబ్దం రెండు వేరు, రెండు ఒకటి. ప్రసక్తి ఎత్తకూడదు ఇక్కడ. కానీ ఏంటి, నువ్వు మాట్లాడేటప్పుడు శబ్దంతో పాటు భావం ఉంది. ఇలాగ ఆకలి వేస్తుంది, ఆకలి అనే శబ్దంలో ఏదో తినాలి. దాహం వేస్తుంది, ఏదో తాగాలి. గొంతు ఆరిపోయింది అని నీకు అనిపిస్తుంది అనుకోండి, ఆ గొంతు దిగతావు. కడుపులో పెంటే కడుపులో దగ్గరే దృష్టి వస్తుంది. కాబట్టి శబ్దం భావం రెండు అవిభాజ్యంగా వర్ణించడం అనిపిస్తున్నాం, అవిభాజ్యంగా ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలిసినవాడిగా, జ్ఞాపస్వరూపుడుగా, భావించేవాడిగా, సామాన్య జ్ఞానంతోనే ఉన్నాను. అప్పుడు సామాన్య జ్ఞానం మూలాన్ని వెతుకుతాం. ఎవరు మూలాన్ని, ఎవరు దేన్ని వెతుకుతారు? ఉదాహరణకు జబ్బు వచ్చింది, కడుపు నొప్పి వచ్చి బాగా లేస్తుంది, కాళ్ళు ముడుచుని పడుకుంటుంటాడు. ఇది దాంతో వాడి వల్ల కాలేదు. చివరికి గ్రహిస్తాడు. వాడే వైద్యుడు అయ్యాడు, వాడే రోగి అయ్యాడు. వైద్యుడు అయితే గుర్తుపడతాడు కదా. ఇది అపెండిక్స్, ఇక్కడ ఇది ఆకలి బాధ, ఇది బాగా వాసన వస్తుంది, దుర్వాసన, ఇది తామర, ఇది చలి జ్వరం. వాడు డాక్టర్ వాడే, పేషెంట్ వాడే, అన్నీ వాడే. అప్పుడు తను తానుగా తెలుసుకోవటానికి, గుర్తించి తెలుసుకోవటానికి ఉన్న ఎరికే చాలు. స్పృహకి రెండో స్పృహ, ఎరుకకు రెండో ఎరుక, జ్ఞానానికి రెండో జ్ఞానం, సాక్షిత్వానికి రెండో సాక్షిత్వం, భావానికి రెండో భావం, శబ్దానికి రెండో శబ్దం, భావానికి రెండో భావం. నేను అంటాను ఇంకొక నేను అవసరం ఉందా? రెండో నేను ఉందా? నేను ఉన్నాను. ఎలా ఉన్నావు? స్వయంగా ఉన్నాను. స్వయంగా ఎలా ఉన్నావు? అస్తిత్వంతో ఉన్నాను. అస్తిత్వం అంటే ఏంటి? ఉండుట, ఉన్నది. అదే సత్పదార్థం అన్నది. పదార్థం ఎలా ఉంటుంది? సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటూనే స్థూలాతి స్థూలంగా, వికారంగా, భూమాకారంగా. భూమాకారం అంటే చెప్పక్కల, సముద్రాల కింద, వీటి కింద జలరాశులు, అదే జీవరాశులతో కూడి చంద్రుడు, సూర్యుడు కొన్ని కోట్లాలుగా లక్షల రెట్లు భూమి కన్నా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి కన్నా కొన్ని కోట్ల లక్షల నక్షత్రాలు, వాటికన్నా ఇంకా కోట్ల రెట్టింపు గుత్తుగా గెలాక్సీలు ఉన్నాయి. ఓ ద్రాక్ష గుత్తితో పోల్చారు వాళ్ళు గెలాక్సీలు. కాబట్టి ప్రస్తుతం మూలాన్ని ఎక్కడ విచారించాలి? అన్నం మెతుకు ఒకటి చాలు కదా. తినే పదార్థం నోట్లోకి వేస్తే తీయగా ఉంది అని చెప్పడానికి ఒక మెతుకు చాలు కదా. ఒక ఆహారం ఏదైనా తిరిగి మొత్తం తినక్కర్లేదుగా. అట్లాగే నేను ఉన్నాను ఉనికితో, నేను ఉన్నాను అనుభూతితో, సామాన్య జ్ఞానంతో, సాక్షి చైతన్యంతో గుర్తించాను. ఇక్కడ గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా, అనుకుంటా, భావించడా, స్వయంగా మన్నం చేయట న్యాచురల్గా ఉంటాయి. అనుభవం ఉందానే గుర్తించి గమనించి తెలుసుకుంటాడు. అనుభవం ఉందాన్ని వెతకడు. అనుభవం సహజంగా నిద్ర ఉంది. నిద్రను వెతుకుతారా? నిద్ర ఎలా ఉంది అని ప్రశ్నిస్తుంది. నిద్రపోయినప్పుడు నేను నిద్రపోయాను అనలేవు. మెలకు రాగానే ఎరుక లేకుండా మెలకు రాదు. ఎరుకు ఉంటేనే నిద్ర, ఎరుకు ఉంటేనే నిద్రపోవటం, నిద్ర లేవటం. అయితే ఎరుకలు ఎన్ని ఉన్నాయి? 2 ఎరుకలు ఉంటాయి, ఉండవే. కాబట్టి ఆ నిద్ర రెస్ట్. దేవదృష్టితో ఉన్నప్పుడు ఈ ఎరికే తనకు తనియందే తానే ఐడెంటిఫై చేసుకుంది. ఏ విధంగా? నేనున్నాను దేహంగా. ఇంకంతే. ఎందుకు పుట్టుతో దేహంతో నువ్వు ఉన్నావు. దేహం నువ్వు సృష్టించలేదు. తల్లిదండ్రులకి వాళ్ళ కారణం ఎవరంటే మూలాలు ఇచ్చకపోతే ఎవడు చెప్పలేడు. ఇక్కడ అనాది అనే విషయం అని చెప్పేసి వదిలేశాడు. అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చింది? నేను నాది అనే భావం అనాది. జీవుడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? అనాది. ఈశ్వరుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు? అనాది. జగత్తు ఎలా పుట్టింది? ఈ విశ్వం
అంటే అనాది. అనాది మాటలకి ఉంది కాబట్టి అనాదిని వెతుకుట అసంభవం, అప్రయోజనం, ఆశాప్రదం, కాలం వ్యర్థం, మరణం తథ్యం. ఈ వెతికేవాడు ఆయుష్ లేకపోతే పోతాడు. పోయినవాడు ఇంతవరకు ఎత్తుకాని మిగతా వెతకమంటారా? ఎలా కుదురుతుంది? కుదరదు కదా, అది కష్టం. మామూలుగా సామాన్యంగా ఉపమానం చేస్తే సగం అన్నం ఉండి నేను వెళ్ళొస్తాను అంటే వాడు రాలేదని మిగతా అన్నం ఇంకోటి తయారు చేస్తాడు. అంటే తయారు చేసేవాడు వేరుగా ఉంటే వస్తువు వేరుగా ఉండాలి. ఇప్పుడు శరీరాన్ని తయారు చేసినప్పుడు చచ్చిపోయినప్పుడు అయ్యో నేను బతకాలనుకుంటే బతకలేదా? పుట్టినాడు ఎలా పుట్టాడు? మూలాన్ని వెతకపోతే కామైపోతాడు. మూలం అంటే ఏంటి? ఆకాశం మూలాన్ని వెతుకు చెప్పలేవు. చెడుకు అలాగా నేను ఆకాశం ఉంది, ఆకాశం ఉంది, ఆకాశం 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 అనుకోగలిగి వెంటనే కొంచెం అనుకోవటం మిషన్ కూడా ఏంటి వేడెక్కితే రెస్ట్ కావాలిగా. అది నేను ఈ యంత్రంతో ఉన్నా, ఈ నేను మనసు బుద్ధి చిత్తాంకంతో నేను నాది అనే భావంతో ఉన్నాను. నేను ఈ అనుకునేవాడుగా ఉన్నాను. నేను దేహాన్ని అనుకోవటం దేహం రిపీట్ అయిన కొద్దీ ఆ యొక్క శబ్దాన్ని ఉండగా ఇంకో శబ్దం ఆ స్థానానికి రాదు సాపేక్షగా. కాబట్టి ఒక సంకల్పంతో వినిపెట్టి అనేక సంకల్పాలు ఆ క్రమాలు వస్తూనే ఉంటాయి. వచ్చి రెస్ట్ అయ్యి ఒక సెకండ్ ఆ కురుకులాగా జరిగి వస్తుంది, ఎవరో లాగినట్టుగా. ఉద్యోగులు పనిచేసి కూర్చుంటావు, పని చేస్తుండేప్పటికి ఇలాగ తూడు వచ్చేస్తుంది. మళ్ళీ ఎట్లా సర్దుకుని కళ్ళు చూసాం మళ్ళీ. అంటే ఆ తూడు చేయడం ఏంటి? రెస్ట్ తీసుకోను ఆయన అని అర్థం. ఆ రెస్ట్నే లయము, తన్మయము, లీనము చెందుగా అంటాడు. ఆ లయము మూర్ఛ ఎలా ఉంటుంది? ఏమి చేయదు. స్వ లేనివాడు ఎలా ఉంటాడు? ఆ స్వలో ఏమి చేయదు. అప్పుడు ఏమి తెలియని తన్మయత్వంతో, ఏమి తెలియని స్థితితో జరికొచ్చి వచ్చేది అమ్మయ్య. ఎరుకుంటేనే కదా అలా ఏమి కానీ తన్మయం కానీ ఎనర్జీ కానీ. అంటే ఎరుగుతో వచ్చినా గుర్తించిన తెలుసుకున్నా నిద్ర కావచ్చు, కల కావచ్చు, మెలుగు కావచ్చు. ఈ మూడు కూడా 3 ఎరుకలు 3 నేళ్ళు ఉన్నాయా? లేవు కదా. ఇక్కడ ఎరికే నువ్వు. ఎరుక ఎలాగుంది? దుస్సాకారంగా లేదు. ఎరుకతో గుర్తించిన శిలాకారంగా తల ఎరుకగా ఉంది, కన్ను ఎరుకగా ఉంది అంటావా? గుర్తించిన ఎరుక, గుర్తించబడిన ఎరుక తనకు తానే ఉంది అంటే స్వయం ఎరుక, స్వయం స్పృహ, స్వయం తెలివి, స్వయం జ్ఞానం, స్వయం సాక్షిత్యం, స్వయం భావం, స్వయం శబ్దం అన్నీ తానేగా. అలా తానే భావన అవగాహన ఉన్నప్పటికీ అలా ఆసనంలో లేనందున కానివ్వండి పుడుతున్న దేహంతో సృష్టి ఉంది. అమ్మ ఆకలిస్తుంది, ఆవు పాలు కావాలి అంటే వెళ్ళి ఆవు పాలు తెచ్చుతాడు. అంటే ఇక్కడ కర్మ ఉంది, సంఘటనలు ఉన్నాయి, పని చేసేవాడు, పని అనుభవించాడు, కర్త కర్మక్రియ అని 3 ఉన్న నేను ఉంది. ఏ విధంగా ఉంది? ఈ నేను దేహంగా ఉంది.